ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అంటారు, ఎంతసేపు మాట్లాడుతూనే ఉంటావు, ఆపుతావని సోది అనేసి అంటారు. ఇంకొంతమందితో మాట్లాడుతున్నప్పుడు అంతా వింటారు. మీ అవసరాలు, మీ అక్కర్లు, మీరు కోరే సహాయము ఇవన్నీ కూడా వింటారు. అయితే తర్వాత నుంచి మీరు మాట్లాడటానికి వారితో ప్రయత్నించినప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటారు? ఎందుకంటే ఎక్కడ మీ అవసరాలు వారు తీర్చాల్సి వస్తుందేమో, ఎక్కడ వారిని ఇంకా సహాయం చేయమని మీరు ఒత్తిడికి తీసుకొని వస్తారో అనేసి ఇగ్నోర్ చేసి అవాయిడ్ చేస్తూ ఉంటారు. అటువంటి స్థితిలో ఉండి ఈ వీడియో చూస్తున్నారేమో. అయితే వారితో దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటో తెలుసా? మీరు ఇంకా ఆయనను అడగక మునుపే ఆయన మీ ప్రార్థనలకు జవాబిస్తారంట. ఇంకా మీరు మాట్లాడుతూ ఉండగానే మీ సహాయము ఏంటో అనేసి ఆయన తెలుసుకుని ముందుగానే మీరు అడగక మునుపే ఆయన సహాయం చేస్తూ ఉంటారంట. ఎందుకంటే ఆయన ఎంతో నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. మనం అడగక మునుపే మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. సహాయం చేయి ప్రభువా అనేసి నీవు అడుగుతూ ఉంటేనే ఆయన వెంటనే నీకు కావలసినటువంటి సహాయం చేసే దేవుడు. గొప్ప దేవుడు, కృప కలిగిన దేవుడు, దయా, జాలి, కరుణ, అంతకంటే ఎక్కువగా ప్రేమ కలిగిన దేవుడు. నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే మనుషులను ఆశ్రయించి మదన పడుతూ వేదన పడుతూ ఏంటి ప్రభా ఈ మనుష్యులు అనుకుంటున్నావేమో. మరేం పర్వాలేదు, దేవుడి దగ్గర మొరపెట్టండి. మీరు అడుగక మునుపే మీ ప్రార్థనకు జవాబిస్తాడు. మీ ప్రతి అక్కర్లు, మీ ప్రతి అవసరాలు మీకు సహాయం చేసే దేవుడు ఎల్లవేళలా రెడీగా ఉన్నారు. తెలుసుకొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.